మీరిచ్చే స్పీచెస్ కొన్ని నేను వీడియోస్ కూడా చూశాను. ఎంతవరకు మార్పు తీసుకురాగలిగారనంటే ఏం చెప్తారు ఆ విషయం? ఇన్ని కోట్ల మందిలో నాది నథింగ్. 10 లక్షల మంది చూసిన వాళ్ళల్లో 1000 మంది మారింటారో 100 మంది మారింటారు. కాబట్టి నాతో మార్పు వచ్చేసి ఏమైపోతుందనే ఉద్దేశమే నాకు లేదు. సార్ రాగి జాబ్ ఎలా చేయాలి సార్, నా భార్య చేయడం లేదు సార్, మీరే చెప్పండి సార్. ఒరే నాయన, నీ భార్య నా మాట ఎందుకు వింటాదిరా? 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి నీ భార్య, నీ మాట వినాలా? వినలేదనుకో నా వీడియోలో చూసే తంతానని చెప్తాను నీకు. వినరా నాయన, అది ఎందుకు ఉపయోగం అని డిబేట్ పెట్టు ఇంట్లో. రాగుల్లో కాల్షియం ఉంది, కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తాగుతూ ఉండరు, ఆ రాగులు తిని బాగా ఆరోగ్యంగా ఉండరు వాళ్ళు. రాగులు రెయిన్ ఫెడ్లో పండే పంట, దాంట్లో కాల్షియం రిచ్ ఉంది, దాంట్లో ఐరన్ ఉంది, ఫైబర్ ఉంది, ఇన్ని బ్యూటీస్ ఉన్నాయి అని చెప్పి కన్విన్స్ చేసి దాన్ని రుచిగా ఎట్లా చేసి దాన్ని మంచి కూరేసి ఏం తింటారో తినండి. అది తింటే ఇప్పుడు ఎట్లుంది మనకొని సాయంత్రం డిబేట్ చేసుకొని 1 వీక్ తర్వాత మనం తిని దాన్ని చూడు, ఈ మార్పులు వచ్చినాయా లేదా, ఏమి పిల్లోడికి ఎనర్జీ ఉందా, పిల్లోడు యాక్టివ్గా ఉన్నాడా మొదట అనేది డిస్కషన్ పెడితే అప్పుడు పట్టుకుంటారు దాన్ని. నువ్వేదో నేను చెప్పినానని ఎవరు చెప్పానంటే కుదరదు అది. సో మీ పిల్లల ఆరోగ్యం బాగుందంటే పెద్దోళ్ళు వింటారు.